కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ఆమె వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. అనేక వ్యవహారాల్లో ఆమె జగన్మోహన్ రెడ్డిని తప్పుబడుతున్నారు. అయితే తొలిసారి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిల కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తారన్న ప్రచారంపై స్పందించాలంటూ ఆమె చంద్రబాబు నాయుడును డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆమె మెడికల్ కాలేజీల వ్యవహారంపై స్పందించారు. ఏపీలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి వైద్య విద్యను ప్రైవేటు వ్యక్తులు చేతిలో పెట్టాలని చూస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు ఇప్పటికీ అందని ద్రాక్షలా మారిన వైద్య విద్యను మరింత దూరం చేసే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని నిలదీశారు. గుజరాత్లో వైద్య విద్యకు సంబంధించి అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని అనుకుంటున్నారా అని ఆమె ప్రశ్నించారు. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారంపై స్పందించాలని సీఎం చంద్రబాబును ఆమె కోరారు. రాష్ట్రంలో కొత్త వైద్య కాలేజీలు ప్రైవేట్ పరం చేసి వైద్య విద్యను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టాలని చూస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామి పక్షంగా ఉండి ఈ ఏడాది 5 కొత్త మెడికల్ కాలేజీలైన పులివెందుల, ఆదోని, మార్కపురం, మదనపల్లి, పాడేరులో వసతులను కల్పించలేమని, కాలేజీలకు నిర్వహించడం సాధ్యపడదని, అదనపు సీట్లు కూడా అవసరం లేదని మెడికల్ బోర్డుకు లేఖ రాయడని ఈ సందర్భంగా ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ రంగంలో అదనపు సీట్లు వస్తుంటే ఏ రాష్ట్రమైనా వదులుకుంటుందా అని ఆమె ప్రశ్నించారు. ఇది కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. కొత్తగా 750 సీట్లు సమకూర్చకపోవడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమేనని స్పష్టం చేశారు. లక్షలు పోసి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న పిల్లల భవిష్యత్తును అమగ్న గోచారంగా మార్చడమేనని పేర్కొన్నారు. విద్యార్థుల ఆశలను నీరుగాంచారని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ సీట్ల కోసం పక్క రాష్ట్రాల బాట పట్టేలా చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల, సెల్ఫ్ ఫైనాన్స్ విధానం ప్రవేశపెట్టి వైసీపీ సర్కార్ మెడికల్ సీట్లను అమ్ముకుంటే ఆ విధానాన్ని రద్దు చేస్తామంటే మాట ఇచ్చిన కూటమి సర్కార్ ఇప్పుడు అదే విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కొత్త మెడికల్ కాలేజ్లో వసతులను కల్పించి ఈ ఏడాది నుంచి వాటిని ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు షర్మిల స్పష్టం చేశారు.